చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించారని చెబుతారు. ఈ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి వేదాలను ప్రచురించిన సోముకుని సంహరించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది పండుగ ఆచరణలోకి వచ్చిందని ఒక పురాణ ప్రతీతి. అలాగే చైత్ర శుద్ధ పాడ్యమి రోజు సూర్యోదయం వేళలో బ్రహ్మదేవుడు సృష్టించాలని కూడా అంటారు. అంతేకాకుండా వసంత ఋతువు కూడా చైత్ర శుద్ధ పాడ్యమి రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవనానికి నాందిగా నవ ఉషస్సుల ఉగాది పండుగను జరుపుకుంటారు. మన ఈ దేవి పంచభూతాల ఫలితం. మన జీవన శక్తి ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వాయన అనే పంచ ప్రాణాల ఆధారం. మన ఈ జీవితం పంచేంద్రియాల సమ్మిళితం. మరి అందుకే 5 అనే సంఖ్య మన జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. అలానే ఈ రోజు మనం జరుపుకుంటున్న ఈ ఉగాది వసంతోత్సవం మన దృష్టిలో తెలుగు కుటుంబంలో దినదిన ప్రవర్తమానమవుతున్న 5 ఏళ్ల బంధాలకు ప్రతీక. మరి మనమందరం కలిసికట్టుగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేందుకు శ్రీ పరాభాల నామ 5వ ఉగాది వసంతోత్సవానికి స్వాగతం, సుస్వాగతం. యుగ అంటే నక్షత్ర గణనం కాబట్టి నక్షత్ర గణనానికి ఆది ఉగాది అని. అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాదిగా జరుపుకుంటారని కూడా చెబుతారు. అంతేకాకుండా యుగం అంటే ద్వయం లేదా జంట అనే అర్థం వస్తుంది. ఉత్తరాయణం, దక్షిణాయనం, ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది ఉగాది. కాలక్రమేణా అది ఉగాదిగా స్థిరపడిందట. ప్రతి సంవత్సరం మన గృహాలలో కొత్త ఆశయాలు ఉంటే పవిత్ర పర్వదినం ఈ ఉగాది. అది కేవలం కొత్త సంవత్సరం ఆరంభం మాత్రమే కాదు, మన సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానానికి ప్రతీక. ఈ పరాభవ ఉగాది వేళ మన అందరి జీవితాలలో విఘ్నాలు కలిగి సర్వశుభాలు జరగాలని ఆ విఘ్నవాదులు ప్రార్థించేందుకు మన ముందుకు వస్తున్నారు శ్రీమతి జననీ ప్రకాష్ బృందం. ప్లీజ్ వెల్కమ్ జననీ ప్రకాష్ గారు. చెప్పట్లు
Jai